వెల్కమ్ టు ఇండియా వాయిస్ నవ్. ఈరోజు మనతో సోషల్ యాక్టివిటీస్ట్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి ఒపీనియన్స్ని తెలుసుకుందాం. నమస్కారం మాధవరెడ్డి గారు. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ. మాధవరెడ్డి గారు, మీరు ఎక్కడ పుట్టారు అండ్ ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను అనంతపురం జిల్లాలో తాడపతి దగ్గర ఒక విలేజ్ వాసాపురం అనే చిన్న గ్రామంలో జన్మించాను. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసి హిందూపురం దగ్గర కొడినెల్లి రెసిడెన్షియల్ స్కూల్లో 10th వరకు చదివి తర్వాత శ్రీశైలం డిప్లొమా, దెన్ NIT వరంగల్లో బీటెక్ చేశాను. తర్వాత బాంబేలో 4 years పనిచేశాను సిమెంట్ కంపెనీలో. ప్రస్తుతం BSNLలో పనిచేస్తున్నాను. ఈ మధ్యన MBA కూడా కంప్లీట్ చేశాను. అండ్ మీకు ప్రజెంట్ ఇప్పుడున్న పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడున్న పాలిటిక్స్ మీద నా ఒపీనియన్ అంటే ఎక్కువ భాగము రాజకీయ నాయకులు తమ సంపాదనే ధ్యేయంగా సమాజ హితంగా ఎలాంటి పనులు చేయట్లేదు, సంపాదన ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. నేను గత 10 సంవత్సరాల కాలంలో దగ్గర నుంచి చాలామంది ప్రజలను దగ్గర నుంచి మాట్లాడడం జరిగింది, చూడడం జరిగింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగం ఈ విషయాల మీద ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. విద్య విషయంలో ఆల్మోస్ట్ ఆల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ అయ్యే పరిస్థితికి ఏర్పడింది. ఒక పక్క కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని, లేకపోతే ఆరోగ్యం వరకు వచ్చేవాళ్ళు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ చాలా వరకు పాడైపోయి ఎందుకు పనికిరాని శిథిలావస్థలో ఉన్నాయి. సో ఇవన్నీ కారణం ఏమంటే సంబంధిత రాజకీయ వ్యవస్థ కానీ అధికారులు కానీ సరిగ్గా పనిచేయకపోవడం, చూసుకోకపోవడం. సో చాలా రీజన్స్, ఒకటని చెప్పలేము కానీ చాలా రీజన్స్. ఓకే, ఇప్పటి వరకు మనకి చాలా గవర్నమెంట్స్ వచ్చాయి, చాలా పథకాలు వచ్చాయి, కానీ ఇంప్రూవ్మెంట్ అన్నది లేదు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా ఎక్కడ చూసినా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు మంచి చేయాలనుకుంటుంది. అండ్ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అదే విధంగా రాస్తారు. కానీ వ్యవహారానికి వచ్చే వాళ్ళకి అవన్నీ వాళ్ళు చెప్పినటువన్నీ ప్రజలకు ఈ దళాల చేతుల్లో చాలామంది ప్రజలు మోసపోతున్నారు, ప్రజలకు పూర్తిగా అందట్లేదు. అదే రీజన్ వల్ల ఈ 65 సంవత్సరాల స్వతంత్ర కాలంలో చూస్తే మనతో పాటు స్వతంత్రం వచ్చిన చాలా దేశాలు ముందుకెళ్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో దరిదాపు భూస్థాపితమైన జపాన్ ఈ బుద్ధు ప్రపంచ ఆర్థిక రంగాన్ని వెళ్తుంది. ఎందుకు మనకి ఇంత సహజ వనరులు ఎందుకు మనం ఇబ్బంది పడుతున్నాం అంటే ఒక సరైన నాయకుడు, లేకపోతే సరైన రాజకీయ వ్యవస్థ. అండ్ మన దురదృష్టవశాత్తు దేశంలో అక్షరాస్యత శాతం 70% అని చెప్పుకుంటున్నా కానీ కాకపోతే నిజంగా పరిస్థితులను పూర్తిగా కూలంకషంగా అర్థం చేసుకోగలిగిన నిజమైన అక్షరాస్యత శాతం అంత 5 నుంచి 10% కూడా లేదు. అదొక కారణం. ఎందుకంటే మనకు పూర్తిగా తెలిసినప్పుడు, ఒక వ్యవస్థ గురించి పూర్తిగా తెలిసినప్పుడు దాన్ని పూర్తిగా మనం అనలైజ్ చేసి దానికి తగ్గట్టు అర్థం చేసుకొని మంచి నాయకులను ఎన్నుకోవచ్చు. సార్, ప్రజలకి ఎలాంటి పాలన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా 90% ప్రజలు ముఖ్యంగా చాలా చిన్న కోరికలు ఉంటాయి. వాళ్ళ పిల్లల చదువు, వాళ్ళ పిల్లల ఆరోగ్యం, వాళ్ళ పిల్లల ఉద్యోగం. ఇంతకంటే ఎక్కువ పెద్దగా ప్రజలు ఆశించరు. కాకపోతే ఈ పొద్దున్న పరిస్థితుల్లో యాక్చువల్గా సరైన ఆరోగ్యం అంటే మన డ్రింకింగ్ వాటర్ కాడ నుంచి పొల్యూషన్ లెస్ ఎయిర్, పొల్యూషన్ లెస్ ఎన్విరాన్మెంట్, లేకపోతే మంచి రోడ్లు, ఇలాంటి వ్యవస్థ కావాలి. కాకపోతే ఇలాంటి వ్యవస్థకు తగ్గట్టు పథకాలన్నీ అయితే ఉన్నాయి, కానీ అవి ఇంప్లిమెంటేషన్ వరకు వచ్చేళ్ళకి మధ్యవర్తులు, లేకపోతే రకరకాల ఇన్ఫీరియర్ క్వాలిటీస్ ఇవన్నీ వేయడం వలన ఒకరని కారణం చెప్పలేము. ఎన్నో కారణాల వల్ల మనం అనుకున్న వ్యవస్థ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ రాకపోవడం కూడా ఒక రీజన్ అన్నట్టు. సో పూర్తిగా దానికి తగ్గట్టు మనం ప్రభుత్వ పథకాలను పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం వలన మనం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాం. ఓకే, సో మీరు చెప్పినట్టుగానే గవర్నమెంట్ ఎన్ని పథకాలు పెట్టినా కూడా దాని ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ఇంప్లిమెంటేషన్ అయితే ఫైన్, అందరూ బాగుంటారు. అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ప్రజలు యాక్చువల్లీ ఇప్పుడు మన దేశం మనం పుట్టుక ముందు నుంచి ఇప్పుడు కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలుగా ఉన్నాయి. దానికి తగ్గట్టే పథకాలు కూడా ఉన్నాయి అన్నట్టు. నిజం చెప్పాలంటే చాలా పథకాలు ప్రతి వ్యక్తిని ఉద్దేశించినట్లు ఉన్నాయి, కానీ ఆ పథకాలు నిజమైన లబ్ధిదానికి అందట్లేదు. అదొక కారణం వల్ల దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మోసపూరిత విధానాల ద్వారా
మోసపూరిత విధానాల ద్వారా బినామీల పేర్లతో ఇంకో పేర్లతో ఆ పథకాలు నీరు కారుస్తున్నారు. దానివల్ల నిజమైన లబ్ధిదారులకు అందకపోవడం వల్ల గవర్నమెంట్ ఎన్ని పథకాలు ప్రారంభించినా ఎన్ని పథకాలు చేసినా కానీ ఆ పథకాల లెక్కనే ఉన్నాయి కానీ అభివృద్ధి సాధించట్లేదు. సమాజంలో వ్యక్తి అభివృద్ధి సాధించలేదు, వ్యక్తి వికాసం కొరబడుతుంది. అదే సార్, మరి వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు ఉండాలి? అరికట్టడానికి అంటే ప్రస్తుతానికి ఏ పొజిషన్లో చూసినా కానీ ఒక నిజాయితీ నిబద్ధత కూడిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అరికట్టబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక ఇండ్లు తీసుకుంటాం, ఒక 30 లక్షలు అనుకుందాం హైదరాబాద్లోనే. ఇక్కడ యాక్చువల్గా బేసిక్ కాస్ట్ 10 lakhs ఉంటుంది అన్నట్టు. మిగతా 20 lakhs ఓకే 10% ప్రాఫిట్, 10% రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఒక 4 lakhs అనుకున్నాం. మిగతా 16 లక్షలు ఎక్కడి నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ కొంటున్నాం, స్టీల్ కొంటున్నాం. సో సిమెంట్ కొంటున్నాం అంటే సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కొంటున్నాం. అక్కడ బేసిక్ కాస్ట్ 100 రూపాయలు అయితే సిమెంట్ ప్లాంట్ పెట్టడానికి కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కానీ అక్కడక్కడ ఆయా కాలాల్లో లంచాలు అవన్నీ ఇవ్వడం వల్ల ఆ కాస్ట్ ఏదో 100 రూపాయలు 300 అవుతుంది. సో అక్కడ మ్యాన్ పవర్ అవన్నీ ఆ కాస్ట్ తగ్గట్టు ఉండడం వల్ల మొత్తం ఇక్కడ మనం కొనాల్సిన ఏ వస్తువు కానీ ఒక 60-70% ఎక్కువ పెట్టి కొంటున్నాం అన్నట్టు. ఈవెన్ లేబర్ కూడా 100 రూపాయలు అయితే జీవించలేని కారణంలో 300 ఇవ్వాల్సి వస్తుంది. 300కి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే 300 లేకుంటే అతను సర్వైవల్ కష్టం. సో ఏదైనా కానీ ఇట్లా మధ్యవర్తులు, బినామీలు లేకపోతే ఏ రకంగా చూసినా కానీ సో ఇట్లా చాలా రకాలుగా కాస్ట్ ఎస్కలేట్ అయ్యి ఫైనల్గా ఒక సాధారణ వ్యక్తి ఏదన్నా ఒక వస్తువు కానీ ఒక ఇల్లు కానీ ఇంకా ఏదైనా కానీ కొనలేని పరిస్థితి ఎదురు అవుతుంది. ఓకే సార్. అండ్ అలానే మనం విద్య గురించి చూసుకుంటే కనీసం ప్రాథమిక విద్య కూడా ఈ మధ్య చాలామందికి దొరకట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్ పెడుతున్నా కూడా ఏంటంటే అందులో ఫెసిలిటీస్ కానీ లేకపోతే చదువు సరిగ్గా చెప్పకపోవడం కానీ టీచర్స్ సరిగ్గా ఉండకపోవడం, దీనివల్ల స్టూడెంట్స్కి సరిగ్గా ఎడ్యుకేషన్ అన్నది లభించట్లేదు. దీనికి ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది? ఓకే, గవర్నమెంట్ స్కూల్స్ యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చే ప్రతి టీచరు వెల్ క్వాలిఫైడ్. సో దర్దాపు గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి విలేజ్లోనే ఉన్నాయి. అంతవరకు వస్తే నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ MBA వరకు ప్రతి చోట గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి. ఈవెన్ మా పిల్లలను కూడా ఉర్దూ కేవీలో గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. ఇక ఎందుకు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందంటే సంబంధిత అధికారులు కానీ సంబంధిత రాజకీయ నాయకులు కానీ సపోజు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ పొద్దు మనకు 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలు, 90 మంది ఎమ్మెల్సీలు, 23 మంది జెడ్పీ చైర్మన్లు ఉన్నారు. ఈ 500 మంది దరిదాపు కనీసం గత 5 ఏళ్లలో కనీసం ఒక 5 స్కూళ్ళు విజిట్ చేసింటారా? ఒక 5 మంది 5 ఏళ్లలో కనీసం 5 స్కూల్స్ విజిట్ చేసింటారా? అలా అంటే ఇన్విటేషన్ లేకుండా అక్కడ మామూలు రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్తుంటే ఆటోమేటిక్గా మా మీద కొద్దిగా పై అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. సో ఒక బాధ్యతాయుతంగా టీచర్ వస్తాడు. ఒకసారి టీచర్ వచ్చినాక స్టూడెంట్ కూడా వస్తాడు. ఆ రకంగా ఇప్పుడు ఏమవుతుందంటే టీచర్ రావట్లేదని స్టూడెంట్ రావట్లేదు, స్టూడెంట్ రావట్లేదని టీచర్ రావట్లేదు, ఇద్దరు రావట్లేదు. ఈ రకంగా పూరెస్ట్ ఆఫ్ పూర్ చిన్న ఒక ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేరు, ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడేమో గవర్నమెంట్ దాంట్లో ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేస్తే ఒక్కొక్క ఒక్కొక్క MBA ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో దరిదాపు 1 లక్ష ఫీజు కట్టి జాయిన్ అవుతున్నారు. తక్కువ 1 లక్ష ర్యాంక్ తెచ్చుకుంటున్నారు. సో అదే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ చేరితే నాకు తెలిసినంత వరకు కనీసం 1 లక్ష ర్యాంక్ వచ్చినా 1 లక్ష డబ్బులు మిగిలిపోతాయి అన్నట్టు. ఫీజులు ఏమి ఉండవు కదా. అక్కడికి వెళ్ళడం వలన పెద్ద ఉపయోగం కూడా లేదు అన్నట్టు. కాకపోతే జనాలు అందరూ వెళ్తున్నారు కాబట్టి అట వెళ్తున్నారు అన్నట్టు. ఓకే సార్, ఫైన్. అండ్ అలానే త్రాగునీరు విషయానికి వస్తే ఈ ఎండాకాలం రాగానే ఇంకా మరీ దారుణంగా తయారవుతున్నాయి పరిస్థితులు. ఎక్కడ ఊరవతల కాకుండానే సిటీలోనే మన స్లమ్ ఏరియాస్లో ఎక్కడన్నా చూసుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది త్రాగునీటికి, సరైన డ్రింకింగ్ వాటర్ దొరక్క. యాక్చువల్గా మీరు ఏదైనా విషయాన్ని మనం సమస్య దగ్గర చూసినప్పుడు సొల్యూషన్స్ అంతంత మాత్రమే దొరుకుతాయి. అవి పర్మనెంట్ కూడా కాదు. యాక్చువల్గా
నీరు ఎందుకు తక్కువ దొరుకుతుందంటే యాక్చువల్గా నీరు ఎందుకు తక్కువ దొరుకుతుందంటే ఫస్ట్ వర్షం తక్కువ పడుతుంది. వర్షం తక్కువ పడుతుంది, వచ్చిన వర్షాన్ని కూడా ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకిపోయేటట్లు చూస్తే మనం భూగర్భ జలాలు పెంచవచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్షం తక్కువ పడుతుంది, పడిన వర్షాన్ని భూమిలోకి ఇంకిపోయేటట్లు చేయట్లేదు. సో ఎందుకు భూమిలోకి ఇంకిపోయేటట్లు చేయదంటే ఆ నదుల్లో ఉన్న ఇసుక అంతా తీసుకొచ్చి ఇక్కడ మేడలు మిద్దెలు కడుతున్నారు. సో ఒకసారి ఇప్పుడు ఇసుక అంతా వెళ్ళిపోయినప్పుడు అక్కడ నుంచి భూమిలోకి నీళ్లు ఇంకిపోవడం తగ్గిపోయి డైరెక్ట్ వాటర్ వెళ్ళిపోతుంది సముద్రానికి. అదొకటి. అవి పక్కన పెడితే అసలు వర్షాలు ఎందుకు తక్కువ పడుతున్నాయి? వర్షాలు ఎందుకు తక్కువ పడుతున్నాయంటే అడవులు తరిగిపోతున్నాయి. అడవులు ఎందుకు తరిగిపోతున్నాయంటే ఇంటీరియర్ పేరుతో ఇంట్లోకి తెచ్చి పెడుతున్నాం అటవీ సంపద అంతా. అటవీలో అంతే ఒక అందం, అదే ఇంట్లోకి వచ్చినారంటే ఒక నిర్జీవం, ఒక చెక్క పెట్టి వేలకు వేలు లక్షలు లక్షలు ఇంటీరియర్ పేరుతో ఇంట్లో ఒక వస్తువుగా పడేస్తున్నాం అన్నట్టు. మన దగ్గర ఎంత డబ్బులైనా ఉండొచ్చు, కానీ సంపద మనది కాదు, అటవీ సంపద మనది కాదు. ఈరోజు చూడండి 33% ఉండాల్సిన అడవులు కేవలం 15% ఉన్నాయి అన్నట్టు. ముందు మన పిల్లలు, భవిష్యత్ తరాలు ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని బయటికి రావాల్సి వస్తుంది. ఇప్పుడే నాకు తెలిసినంతవరకు సిటీలో అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు స్కార్ఫ్ కట్టుకొని వస్తున్నారు, పొల్యూషన్కో లేకపోతే వేడికో ఏదో తట్టుకోలేక. ఆటోమేటిక్గా ఇప్పుడు అడవులు తక్కువైతే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అడవులు, చెట్లు, పొల్యూషన్ దిగుతుంది. మీరు బాగా గమనించండి, మీరున్న ఏరియాలో ఎట్లుంది, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎట్లుంటే ఇక్కడ ఉన్న చెట్ల వలన మీకు ఆటోమేటిక్గా ఈ పరిస్థితి. ఇదే చెట్లు అన్ని చోట్ల ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మంచి వాతావరణం ఉంటుంది. అదే. సో మరి గవర్నమెంట్కి తెలియదా సార్ అసలు చర్యలు తీసుకోకుండా? అంటే అనిపిస్తుంటుంది చాలా మటుకి ఇంకొన్ని సంవత్సరాలు అయితే ఏమో చెట్లని మ్యూజియంలో చూసుకోవాలేమో అన్న పరిస్థితి. ఆల్రెడీ జంతువులన్నింటిని చూస్తున్నాము, చెట్లను కూడా కొన్ని అంతరించిపోయినాయి. దరిదాపు జంతువులు కూడా 90% జీవజాతులను అంతరించిపోయినాయి. చూస్తున్నవన్నీ మనం జూల్లోనే చూస్తున్నాము. అంటే గవర్నమెంట్కి అనిపించేదంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం చెట్లు నాటుతున్నారు, కానీ విషయం ఏంటంటే నాటిన ప్లేసుల్లోనే నాటుతున్నారు అన్నట్టు. సో వాళ్ళు జస్ట్ కెమెరా షేకో లేకపోతే ఏదైనా ఒక యాక్టివిటీ ఈవెంట్ లెక్క చేస్తే అది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. యాక్టివిటీ లెక్క చేస్తే దాన్ని నేను కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నాను, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లాంటివి. వాళ్ళు లక్షల చెట్లు నాటిస్తున్నారు, పిల్లవాళ్ళతో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు చెట్టు నాటకపోయినా ప్రాబ్లం లేదు, కనీసం కొట్టొద్దు అనే సిగ్నల్ వెళ్ళాలి. ఇప్పుడు ఎటు కొడుతున్నారు, నాటట్లేదు, నువ్వు నాటకపోయినా లేదు, కనీసం కొట్టొద్దు. సో కనీసం ఉన్న చెట్లైనా ఉంటాయి. కాకపోతే మనం ఆ రకంగా ఒక వ్యక్తిలో మార్పు వస్తేనే తప్ప సమాజంలో మార్పు రాదు. అండ్ ప్రజలు ఎలాంటి లక్షణాలున్న నాయకుడిని ఎంచుకోవాలి? ప్రజలు ఎలాంటి లక్షణాలున్న నాయకుడిని ఎంచుకోవాలంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఓటేస్తున్నారు. యాక్చువల్గా చాలా విషయాల్లో నేను నా ఫ్రెండ్స్తోనూ లేకపోతే నేను అట్ అన్ యావరేజ్ మోర్ దెన్ 1000 మంది ప్రజలతోనూ విద్యార్థులతోనూ రకరకాల వ్యక్తులతోనూ కలిసి మాట్లాడుతుంటాను. చాలామంది అభిప్రాయాలు తీసుకుంటుంటాను. యాక్చువల్గా చాలామంది ప్రజలు ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనుల మీద ఎంత అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ రాజకీయాలకు వచ్చే వాళ్ళకి మొత్తం ప్రపంచం అంతా మాట్లాడిస్తుంటారు, కానీ ఏం తెలియదు రాజకీయ నాయకులు. మీరు ఒక రాజకీయ నాయకుడిని గమనించండి, రాజకీయాలకు రాకముందు ఎట్లుంది పరిస్థితి, వచ్చిన తర్వాత ఎట్లుంది, వచ్చిన తర్వాత ఆయన నిజంగా ఏం చేశారు. నిజంగానే యాక్చువల్గా రాజకీయ నాయకులు వాళ్ళ జోబుల నుంచి ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. చాలా పథకాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన పథకాలు ఉన్నాయి, అవి వాళ్ళు దగ్గరుండి అమలు అయ్యేటట్లు చేయలేదు. కాకపోతే మన దురదృష్టవశాత్తు ఏదైనా పథకము ఏదైనా స్టార్ట్ చేయాలంటే నాకెంత నీకెంత అనే టైప్లో వెళ్తుంది. సో ఫైనల్గా ప్రజలకి ఏమీ మిగలట్లేదు, జస్ట్ ఆన్ పేపర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఆఫ్ పేపర్ అంతా అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక రాజకీయ నాయకుడు రాజకీయ జీవితంలో ఏదైనా ఉంటే సో అతని గత 10 సంవత్సరాల తర్వాత వ్యవహార శైలి గమనించండి, ఈ నాయకుని వలన ఇంతవరకు మనమేమో అంటే నేను చెప్పేది ఏంటంటే 1000 కోట్ల రూపాయల పని చేయించాలనుకోలేదు, ఈవెన్ ఒక చిన్న పని చేయించినా కానీ ఎంత నిబద్ధతతో చేసినారనేది గమనిస్తే సో దాన్ని బట్టి ఆ నిబద్ధత తగ్గట్టు ఉన్న పిల్లలను నాయకులను సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఆ నాయకుడిని తీరు అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ఓటేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? యాక్చువల్గా నేను అనంతపురం నుంచి హైదరాబాద్కి వస్తుంటే సో ఒక అతను అడిగారు, మీరు చెప్పేది బాగుంది సార్, ఆల్రెడీ రాజకీయ నాయకుల్లో ఉండే రాజకీయాల్లో ఉండే నాయకుల గురించి అయితే మీరు చెప్పేది కరెక్ట్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి గురించి మేము ఎలా అనలైజ్ చేయాలని అడిగారు అన్నట్టు. నేను చెప్పాను
సో ఇప్పుడు సపోజ్ ఒక లేడీ ఎంఆర్ఓగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తుంది. ఆమె ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఏమి తినకోకుండా నిజాయితీగా పనిచేసిందంటే 100% ఎమ్మెల్యే కూడా అంతగా పనిచేయగలుగుతుంది. అదే ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఏదన్నా అవకతవకలు చేసి ఏదైనా లంచాలు తినంటే ఇక్కడ అంతకు 1000 రెట్లు ఎక్కువ చేస్తుంది. కానీ సార్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఏమో మరి ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఆవిడ నిజాయితీగా ఉన్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాక ఒకేసారి అంత డబ్బులు కానీ లేకపోతే అందరి మన చుట్టూ ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి కానీ మళ్ళీ ప్రలోభపడరు అని ఎలా చెప్పగలుగుతాం? అంటే ప్రలోభం అనేది యాక్చువల్గా క్యారెక్టర్ అనేది డెఫినెట్ అన్నట్టు. అది టైం ప్రకారం చేంజ్ కాదు. ఏ లెవెల్లోనే ఆ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుంటారు, కాకపోతే మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎంఆర్ఓలో అయినప్పుడు అస్సలు అవినీతి చేయలేదంటే 100% నేను బాండ్ పేపర్ మీద రాపిస్తాను. ఎమ్మెల్యే అయినప్పుడు చేయరు. ఎంఆర్ఓగా ఉన్నప్పుడు చేసినారు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయరు అనేది అలాంటిది ఏమి ఉండదు అన్నట్టు. సో అప్పుడు చేస్తున్నారంటే దీన్ని ఇంకా కొంత ఎక్స్పాండెడ్ వ్యూలో చేస్తారు అంతే. అప్పుడు ఏం చేయలేదంటే 100% చేయరు అంతే. కొద్దిగా మనం కొంత నమ్మకం కూడా ఉంచాలి అన్నట్టు వ్యక్తి ముందు, లేకపోతే ప్రతిదీ మనం అనుమానంతో చూస్తే మొత్తం అంతా టోటల్ కన్ఫ్యూజ్డ్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఓటు యొక్క శక్తి గురించి విషయం ఏంటంటే ఇంతకుముందు రాజుల కాలంలో సో రాజుల కాలంలో మన దగ్గర ఏం లేకపోయినది. రాజు దండయాత్రలు చేస్తున్నారు, ఆయనంతగా ఆయన రాజ్యాలు ఆక్రమిస్తున్నారు, వాళ్ళు శాసనాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓ రకంగా చెప్పాలంటే ప్రజలు రాజులు, అయితే ఎందుకంటే రాజుని ఎన్నుకునే శక్తి ఉంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఇక్కడ అప్పుడు రాజు ఏమనుకుంటున్నాడంటే ఈ దేశమంతా నాది అనే ఓ భావంతో ఉన్నాడు కాబట్టి రాజుకు పెద్ద ఆక్రమించాల్సిన పని లేదన్నాడు. ఇప్పుడుండే రాజకీయ నాయకులు నేనుండేది 5 ఏళ్ళు అనే ఉద్దేశంతో 5 ఏళ్లలో ఎంత సంపాదిస్తుంటే అంత నాది అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈరోజు ప్రజలకు సమాజానికి మంచి చేసేటట్టుగా అంటే జీవితకాలము వాళ్ళని ఎన్నుకుంటారు ప్రచారం లేకోకుండా ప్రజలు. కాకపోతే మన నాయకులకు కేవలం లాస్ట్ ఎలక్షన్స్ టైంలోనే ప్రజల దగ్గర దిగి ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఐడియాస్ను అవి కాకపోతే నేను ఈరోజు పొద్దున పేపర్లో చూసినాను, ఏదో ఒక నాయకుడు దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఏదో ద హ్యాండ్స్ ఇండియా పేపర్లో చూసాను. అంటే నాయకుని పేరు రాలేదు. మరి అలాంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటున్నాం, ఎలా ఎదుర్కొంటున్నాం అనేది సమాజం నిశ్చితంగా గమనిస్తేనే తెలుస్తుంది. కాకపోతే ప్రజలంతా సంఘటితం కావాలంటే వీలు కాదు. కానీ ఒక నాయకుడు మారితే కనీసం ఆ ఏరియా బాగా మారుతుంది. సో మంచి నాయకులను ఎన్నుకుంటే కనీసం మన ఏరియాను మనం మంచిగా చేసుకోవచ్చు. ఒక ఏరియా మారితే అదొక మోడల్ లాగా ఉంటుంది వేరే ఏరియాస్కి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్నా హజారే అనే ఒక వ్యక్తి మిలిటరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన అకుంఠిత దీక్షతో ఆయన ఊరైన రావాల్సిద్ది అనే గ్రామంలో డెడికేటెడ్గా చేయడం వల్ల ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం మీద ఆయన ఒక అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే దేశ ప్రజలంతా ఆయన వెంట నడిచినారు. అంటే నిజాయితీ నిబద్ధతతో కూర్చిన చిన్న పనిని కూడా ప్రజలు అభిమానిస్తారు. మన దురదృష్టవశాత్తు మన నాయకులు ఆ నిజాయితీ నిబద్ధతతో కూడిన పనులు చేయకపోవడం వల్ల ఎలక్షన్ టైంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నిజాయితీ నిబద్ధత గల ఒక వ్యక్తిని ఎన్నుకోండి, పార్టీలతో సంబంధం ఉండదు. కనీసం ఆ పర్టికులర్ ఏరియా మంచిగా అవుతుంది, అది ఒక రోల్ మోడల్ కావచ్చు. ఆ రకంగా ముందు మన దేశంలో అన్ని రోల్ మోడల్ నిర్మించవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక పార్టీ ఉంటుంది, కింద నాయకుడు బాగాలేకుంటే ఢిల్లీలో పార్టీ ఎంత మంచి చేసినా అని ప్రజలకు అందదు. అదే కింద నాయకుడు బాగున్నాను అనుకోండి, నిజం చెప్పాలంటే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందించవచ్చు. ప్రభుత్వ పథకాలనే ప్రజలకు అందించడానికి కదా ఇప్పుడు ఆర్టీఏ లాంటి చట్టాలు వచ్చినాయి. సో మనం ఆ నాయకుడు మంచోడు అయితే ఆర్టీఏ ద్వారానే రెస్పెక్ట్ అధికారులను అడిగి మొత్తం పథకాలన్నీ చేసేట్టున్నాం. అదే నాయకుడు ప్రాబ్లం ఉన్నాయనుకో నిజంగానే వచ్చే పథకాలను కూడా అడ్డుకునే ఛాన్స్ ఉంది. అవి జరుగుతున్నాయి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మన దురదృష్టవశాత్తు ఒక నాయకుడు ఎన్నికైనాక అతనుకు ప్రజలకు రిప్రజెంటేటివ్ అనేది మిస్ అవుతున్నాడు. పార్టీకి రిప్రజెంటేటివ్ అనేది ఒక ఎక్కువ నానుడు ఉంది. నేను ఈ పార్టీకి రిప్రజెంటేటివ్ కాదు, అతను ప్రజలకు రిప్రజెంటేటివ్. సో ఏ అయితే పథకాలు ఉన్నాయో పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి అందేటట్లు ఉండాలి, అర్హత వ్యక్తికి. సో అలాంటి ఆలోచన గల నాయకులు వచ్చినారంటే రేపొద్దున మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. అదే పార్టీకి కొంచెం లోబడకుండా ఇన్ ద సెన్స్ ఒకవేళ ఏమన్నా ప్రెషర్స్ వచ్చినా కూడా ముందు ప్రజలు ఇంపార్టెంట్ అన్న థాట్ ఉండాలి నాయుడికి. నేను ముందు ప్రజలకి రిప్రజెంటేటివ్, తర్వాతే పార్టీకి రిప్రజెంటేటివ్. బికాజ్ అతను ఆ పర్టికులర్ నియోజకవర్గ ప్రజలకందరికీ పార్టీ అనేది అతను ఆ పార్టీ ద్వారా గెలిచినాడు అంతేగాని అతను నిజంగా ప్రజలకు రిప్రజెంటేటివ్.
ఆయనకు వ్యతిరేకంగా ఓటేసినా కానీ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన దేశానికి రిప్రజెంటేటివ్ అంటే వేరే దేశాలతో మాట్లాడినప్పుడు మన దేశానికి రిప్రజెంటేటివ్, అంతేగాని ఈ దేశంలో నాకు 4 ఓట్లు వేసిన వాళ్ళకే రిప్రజెంటేటివ్ అనేది ఏమి ఉండదు అన్న. ఓకే, ఆ ఉద్దేశంతో నాయకుడు ఉంటే కొంతలో కొంతైనా సమాజం మెరుగుపడే అవకాశం ఉంటుంది అంటారు. ఓకే సార్, ఫైన్. అండ్ అలానే ఈ మధ్య రాజకీయ నాయకులు ఏంటంటే ఇప్పుడు డబ్బులు బాగా పంచుతున్నారు, అలానే ప్రజలు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ సిస్టమ్ అసలు ఎలా బ్రేక్ అవుతుంది అంటారు? ఓటుకి నోట్ తీసుకొని ఓటేయడం ఇలాంటిది. ఇక్కడ కొన్ని చాలా అపోహలు ఉన్నాయి. ఇవి డబ్బులు ఎట్లా ఫ్లో అవుతుంది ఎట్లా అనేది పక్కన పెడితే, ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి నేను చెప్పాను, కానీ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ, ఎందుకంటే అక్కడ పాయింట్ టు పాయింట్ ఎవ్రీ ఓట్ ఈజ్ కౌంటెడ్ అన్నట్టు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకు వచ్చే వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ కాంటెస్టెంట్స్ ప్రతి ఊరు ప్రజలను కలవలేరు. సో వాళ్ళు ఖచ్చితంగా మధ్యవర్తులు నమ్ముకోవాల్సింది. ఆ ఊరికి సంబంధించిన చోటమోట ఒక నాయకుడిని నమ్ముకోవాల్సింది. ఆ నాయకునికి ఒక 10 లక్షలు ఇచ్చినారనుకోండి, 8 లక్షలు 7 లక్షలు జోబులు వేసుకుని మిగతా 2 లక్షలు ఆయనకు సంబంధించిన బంధువులకు మిత్రులకు పంచుతారు. ఏ రకంగా చూసినా అని ఒక 10 కోట్లు ఖర్చు పెట్టినారంటే 8 కోట్లు ఇట్లా మధ్యవర్తులు దళారులు తినిపోతారు. సో కేవలం 1-2 కోట్లు ప్రజలకు అందొచ్చు, తెలియదు. కాకపోతే ఇదంతా లాస్ట్కి ఎట్లా చేస్తున్నారంటే ప్రజలు నోటుకు ఓటు తీసుకుంటున్నారు అన్నట్లు తెలుసు. నాకు తెలిసినంత వరకు 60-70% పీపుల్ తీసుకోవట్లేదు, అందట్లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. మా ఊర్లో మా చుట్టుపక్కల వాతావరణము, ఈ నాయకులు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. 90% డైరెక్ట్ ప్రజలకు అందట్లేదు. అంతో ఇంతో అందుతుంటే ఆ నాయకుని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏదో మద్యమో బిర్యానో లేకపోతే కొంత డబ్బులో క్యాష్ ఇస్తుండొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా కొత్త మెథడ్స్ అవలంబిస్తుంటే అది నాకు తెలియదు. అది కూడా నిన్న ఊరికి పోయినప్పుడు ఏదో అవలంబిస్తున్నారు ఆ రకంగా అనేటట్లు చెప్తున్నారు. ఎట్లా అంటే ఓటరు స్లిప్ పెట్టి ఇలా కాంటెస్టెంట్స్ మనుషులు వచ్చి రాత్రిపూట వాళ్ళ ఇంట్లో వేస్తారు పేరు పెట్టి అనేటట్లు ఒక టాక్ వస్తుంది అన్నట్టు. జస్ట్ నేను ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ విషయం నాకు తెలియవచ్చింది. కరెక్ట్ తెలియదు ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఒకటి మాత్రం గ్యారంటీ, వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ బుద్ధి కాకుండా రేపొద్దునైనా విజయం తథ్యం. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే కేవలం పదవే కావాలి అనే ఉద్దేశంతో కోట్లు కుమ్మరించి చేస్తున్నారు. ఈ ప్రజలు ఇది గమనించాలి. ఈ బుద్ధు 10 కోట్లు ఖర్చు పెట్టి పెట్టిన వ్యక్తి మీకు ఎలాంటి సేవ చేయగలుగుతాడో ఒకసారి ఆలోచించండి. మీరు ఎలాంటి సేవ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఆయన వ్యాపారాలు, ఆయన కార్యక్రమాలు ఇలాంటివే జరుగుతాయి తప్ప మీకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ జీవితాలు మెరుగుపడే అవకాశం ఉండదు. సార్, అండ్ పదవి కోసం ఎంత ప్రాకులాడుతున్నారంటే కొంతమంది అయితే సీట్ ఇవ్వని వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. అసలు అంత పదవి ఖచ్చితంగా కావాలనే అంత స్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? అలా మనం ఒక డెఫినెట్ రీజన్ చెప్పలేము. ఇవి ఎట్లంటే సమాజ సేవ చేయాలి అనుకుంటే పదవి అతి మంచి మార్గం, నాకు తెలిసినంత వరకు చాలా మంచి మార్గం. అంటే కేవలం ప్రజలకి సేవ చేయడం మేము మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ తోనే వాళ్ళు అంత సీన్ లేదు. వాళ్ళకి సీట్ రాలేదు, సీట్ రావడం వలన టికెట్ రావడం వలన ఎమ్మెల్యే ఛాన్స్ పోయిందని వాళ్ళు నిజంగానే ఆల్రెడీ ప్రజలకు చేయాలనే ఒక మనసులో శక్తి ఉన్నా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు. బాధపడాల్సిన పని ఏముంది? యాక్చువల్గా వాళ్ళు చాలా పనులు చేయొచ్చు వాళ్ళకున్న పరిధిలో. ఆ టికెట్ నుంచి రాకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఉందంటే అలాంటి నాయకులు నిజంగానే దూరంగా ఉండడం ప్రజల క్షేమం కోరి. ఓకే సార్, ఫైన్. అండ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు మీరు కోరుకుంటున్నారు? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అంటే ఈ పొద్దు మన విద్యా వ్యవస్థలో నైతిక విలువలు చాలా తగ్గిపోయాయి. మీరు ఒక చిన్న విషయం గమనించండి. మన పిల్లలను 3 సంవత్సరాల వయసులో స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాం. ఎన్ని సంవత్సరాల వయసులో ఈ విద్య అనే వ్యవస్థ నుంచి బయటకు వస్తున్నారు? 23-24 ఇయర్స్. వచ్చి అతను క్లారిటీతో వస్తున్నాడా, కన్ఫ్యూజన్తో వస్తున్నాడా? మాక్సిమం కన్ఫ్యూజన్తో వస్తున్నారు. ఈ బుద్ధు వ్యవస్థలో వ్యక్తిలో సమస్యలు ఉన్నాయి, వ్యక్తిలో ఒత్తిడి ఉంది, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి,
సమాజంలో సమస్యలు ఉన్నాయి, పర్యావరణంలో కాలుష్యం ఉంది. ఇవన్నీ పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక సమస్యల వలనలోకి ఒక కన్ఫ్యూజన్ పర్సన్ పంపిస్తున్నాం. అవి తరుగుతాయా పెరుగుతాయి? ఇంకా పెరుగుతాయి. సో ఇప్పుడు ఏంటంటే వచ్చే పర్సన్స్ అన్నా ఒక క్లారిటీతో వస్తే జీవితం మీద, సమాజం మీద, కుటుంబం మీద, ప్రకృతి మీద కనీసం వచ్చే 30-40 ఏళ్లలో మనం ఒక చేంజ్ను చూడొచ్చు. లేకపోతే ఇంతకంటే వరస్టే ఉంటుంది. కేవలం మనిషికి క్లారిటీ ఒక్కటి ఉన్నంత మాత్రం విద్యా వ్యవస్థ ద్వారానే మనం చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ని చేంజ్ చేయగలం. వేరే వ్యవస్థ ద్వారా కూడా చాలా కష్టం. మనం ఏమనుకుంటామంటే ఒక చట్టం, సపోజ్ ఒక చట్టం ద్వారా దాన్ని అడ్రస్ చేయాలనుకుంటాం. టేక్ ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది, రేప్. ఆ సంఘటన ద్వారా ఒక నిర్భయ అనే చట్టం వచ్చింది. లేకపోతే ఒక ఇంట్లో 2 భార్యాభర్తలు కొట్లాడుకున్నారు. ఆ సంఘటన ద్వారా గృహహింస అనే చట్టం వచ్చింది. ఈ చట్టాలు రావడం వల్ల సమస్యలు పూర్తిగా నిర్మూలించబడినా ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి అదర్ వే రౌండ్. ఇవన్నీ కావకూడదు అంటే అదర్వైజ్ బెంగళూరులో ఒక లేడీ మీద ATM సెంటర్ మీద అటాక్ జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు కెమెరాస్ పెట్టాలి, సెక్యూరిటీ పెట్టాలి. అవన్నీ ఎవరు పే చేయాలి? అల్టిమేట్గా కస్టమరే పే చేయాలి. అంటే ఎక్కడో వ్యవస్థలో 1-2 చేసిన తప్పులకి ఆటోమేటిక్గా వ్యవస్థ మొత్తం ప్రైస్ పే చేయబోతుంది. సో ఇవన్నీ చేయకూడదు అంటే మనిషి తప్పు చేయకోకుండా ఉండాలి. తప్పు చేయకూడదు అంటే భయంతో కాదు, జ్ఞానంతో. అంటే చేస్తున్న ప్రతి పని మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా తప్పు చేయడం. అవగాహన కల్పించాలి అంటే ఓన్లీ విద్యా వ్యవస్థ ద్వారానే వీలవుతుంది. ఇంకా ఏ వ్యవస్థ ద్వారా కూడా వీలు కాదు. కానీ సార్, మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ ఎడ్యుకేటెడ్సే అవుతున్నారు. చాలామంది మొన్న ఒక చైన్ స్నాచింగ్ కేసెస్లో చూసుకుంటే వాళ్ళు ఇంజనీర్స్, అలా చాలా మటుకు ఎడ్యుకేటెడ్స్ అయినా కూడా మరి ఇలాంటివి చేస్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పినాను, మనం 70% లిటరసీ అంటున్నాం కదా, ఒక 5% ఉండేది. ఎందుకు 5% ఏంటంటే కంప్లీట్ జీవితం మీద అవగాహన కల్పించే ఒక ఎడ్యుకేషన్ లేదన్నట్టు. మనకు ఎంతసేపు మార్కులు, ర్యాంకులు, ఉద్యోగం అంతే. ఆ ఉద్యోగం కూడా ఏమవుతుందంటే, నేను ఈ మధ్యన చాలా కాలేజీల్లో నేను స్పీచ్లు ఇస్తున్నప్పుడు పిల్లలు ఫైనల్ ఇయర్ అయిపోయిన పిల్లలు నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, సార్ ఎక్కడన్నా ఉద్యోగం ఉంటే అని చెప్పి. 4 years ఫర్ ఎగ్జాంపుల్, 4 years మనము ఏం ప్రాక్టీస్ చేయకుండా, ఏం తినకోకుండా, ఫుడ్ సరిగ్గా తినకోకుండా, వాటర్ సరిగ్గా తాగకుండా, ప్రాక్టీస్ చేయకుండా ఒలింపిక్స్కి పోయి పథకాలు తీసుకురాగలుగుతాం? తెలియం కదా. అట్లనే 4 years క్యాండిడేట్ గాలికి తిరుగుతున్నాడు. ఇంటర్మీడియట్ వరకు ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్లు ప్రెజరైజ్డ్గా ఉన్నాడు. ఓసారి ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ ఇయర్కి వచ్చేళ్ళకి ఫిజికల్గా కొద్దిగా పెద్దగా కావడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము, సమాజం కూడా పెద్ద పట్టించుకోదు. ఏం చేస్తున్నామేంటి, టీచర్లు అంటావా, ఇంతకుముందు ఉన్న డెడికేషన్ మిస్ అయింది, సమ్ ఇయర్ లింక్ మిస్ అయింది. సో టీచరు పేడ్ ఫర్ జాబ్ అనేటట్లు ఉంది. ఈజ్ కమింగ్, ఈజ్ డెలివరింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఈజ్ గోయింగ్ బ్యాక్. దెర్ ఈజ్ నో కనెక్టివిటీ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. దెన్ ఫైనల్గా ఏమవుతుందంటే స్టూడెంట్ ఈ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అంతా స్టూడెంట్ మీద వచ్చి పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఫేస్బుక్లోనే కొన్ని ఇన్సిడెంట్స్ చూసినారంటే మీరు వండర్ అవుతారు అన్నట్టు. ఆత్మహత్యల కాడ నుంచి హత్యల వరకు చాలా వరకు దారి తీస్తున్నారు. ఇవన్నీ చదువుకునే వాళ్ళే చేస్తున్నారు. మీరు అన్నట్టు వైట్ కలర్ అన్నది, ఎందుకంటే వానికి జీవితం మీద అవగాహన లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. జీవితం మీద అవగాహన తెచ్చే చదువు కావాలి మనకి. సో మనం అందించే టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు కొంచెం జీవితం మీద కూడా నైతిక విలువలు కూడా బోధిస్తే అప్పుడు మనిషికి పరిపూర్ణ జ్ఞానం వస్తుందని. పరిపూర్ణ జ్ఞానం వచ్చినప్పుడే సమస్యలు జరుగుతాయి. మీరు ఒక చిన్న విషయం చెప్పండి, ఇద్దరు కన్ఫ్యూజన్ వ్యక్తులు ఉన్నారు, సమస్య సాల్వ్ అవుతుందా? అవ్వదు. ఒకరికి క్లారిటీ ఉంది, ఒకరికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సమస్య సాల్వ్ కావడానికి అవకాశం ఉందా? ఉంది. కన్ఫ్యూజన్ అతను వింటే. ఇద్దరు క్లారిటీతో ఉన్నారు, సమస్య ఉత్పన్నం అవుతుందా? అసలు స్టార్టే కాదు ప్రాబ్లం. ఇప్పుడు మనం విద్యా వ్యవస్థలో నుంచి బయటకు పంపించే పిల్లలను ఇద్దరిని క్లారిటీతో పంపించినాం అనుకోండి, సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది. క్లారిటీ అంటే హీ హ్యాస్ టు హ్యాపీ అండ్ దెన్ హిజ్ నెక్స్ట్ సరౌండింగ్ షుడ్ బి హ్యాపీ. సో దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ నీడ్. దెన్ ఆటోమేటిక్లీ వీ ఎలెక్ట్ గుడ్ పీపుల్. నేను ఈరోజు చూస్తున్నాను ఫేస్బుక్లో కానీ ఇంకో చోట కానీ ఎంత మూర్ఖంగా ఈ అభిమానులు, పార్టీ అభిమానులు కానీ లేకపోతే సినిమా హీరోల అభిమానులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత ప్రేమిస్తారో లేదు తెలియదు. అంత మూర్ఖంగా అవతల వాళ్ళని తిడుతూ యువతల వాళ్ళని పోగొడుతూ రియల్లీ ప్యాథటిక్. అసలు ఏంటి విద్యా వ్యవస్థ ఇలాంటి పిల్లలను తయారు చేస్తుందని ఒక బాధ అవుతుంది అన్నట్టు.
అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పే ఉంది సార్. అలా అనేది కాదు కానీ ఇష్టం ఉన్న వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పు లేదు కానీ యాక్చువల్గా అవతల పర్సన్ క్యారెక్టర్ ఎంతవరకు ఏంటి అంటే విషయం ఏంటంటే యూ షుడ్ నో ద రియాలిటీ ఆఫ్ ద పర్సన్ దెన్ బెటర్ టు ఎక్స్ప్రెస్ అన్నట్టు. నేను తప్పు అనట్లేదు. నేను కూడా చాలా మంది గొప్ప వ్యక్తులను చూస్తున్నాను సమాజంలో. ఇప్పుడు భాగవతల పరమేశ్వరరావు అని, లేకపోతే గణేష్ బగారియా సార్ అని, లేకపోతే ప్రదీప్ గారు అని, చాలామందిని వాళ్ళని చాలా దగ్గర నుంచి చూసినాను. సో ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తులను అభిమానించిన మీనింగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు చేసేది గొప్ప పనులు కాబట్టి. మీరు ఎట్లుంటాయంటే ఓన్లీ మీడియాలోనూ లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చిన కటింగ్స్ తీసుకొని వాళ్ళంతా గ్రేట్. మీకు వ్యక్తిగతంగా వాళ్ళు చేసే ప్రతి పని మీకు తెలిసింది, ఓకే అభిమానించండి, మంచిది లేదనట్లేదు. కాకపోతే ఏదో ఒక 4 సినిమాల ద్వారానో, లేకపోతే 4 ప్రసంగాల ద్వారానో, లేకపోతే డైలాగ్స్ దీని ద్వారానో, 4 డైలాగుల ద్వారానో ప్రజలను మంచిగా చేసుకోవాలంటే అది సమాజం చాలా ప్రైస్ పే చేయాల్సి వస్తుంది అలాంటి ఉండడం వల్ల. ఎందుకంటే ఒకసారి అలా తెలియకోకుండా అభిమానంలోకి జారుకున్నారంటే రేపొద్దున ఏమేమి ఎట్లా నిర్ణయాలు, ఇప్పుడు ఓటు కూడా అట్లనే వెళ్ళిపోతుంది అంతే. అదే చెప్పేది, కులము, మతము, ప్రాంతము, డబ్బు ఇవన్నీ ఎందుకంటే అది విషయం అవగాహన లేనప్పుడు వేరే దానికి. నేను పొద్దున్నే న్యూస్ పేపర్లో చూశాను, ఒకతను ఒక 10,000 రూపాయలు తీసుకొని పోయినాడంట బెట్టింగ్ కోసం, ఎక్కడో సమ్వేర్ పెబ్బేరు దగ్గర. 10,000 లాస్ అయింది క్రికెట్ బెట్టింగ్లో, IPL. ఇంట్లో తిడతారని చెప్పి రైల్వే స్టేషన్కి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే విషయం ఏంటంటే ఆ వ్యక్తి తను చేస్తున్న పని ఏది తెలియనప్పుడు, నేను అదే ఏ వ్యసనమైనా పర్యవసానం అది అన్నట్టు. వ్యసనం అంటే ఇదే, గుడ్డిగా నమ్మడం కూడా వ్యసనమే కరెక్ట్ చెప్పాలంటే. నమ్మండి, ప్రాబ్లం లేదు. గుడ్డిగా నమ్మడం ఇట్స్ ఎ వెరీ డేంజరస్. నేను చెప్పేది, నువ్వు నిజాయితీ గల వ్యక్తిని, దేశభక్తి గల వ్యక్తిని నమ్మినారంటే వెల్ అండ్ గుడ్. బట్ ఆ వ్యక్తి అవతల ఏం చేస్తున్నాడో తెలియదు, బ్యాక్ అండ్ ఫోర్త్ ఏం చేస్తున్నాడో తెలియదు, సింపుల్గా 4 డైలాగులు నా స్క్రీన్ షాట్లను చూసి అభిమానించడం అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ ట్రెండ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఫర్గెట్ అబౌట్ పర్సన్. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని పొలిటీషియన్స్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? యాక్చువల్గా ప్రజెంట్ ఉండే పొలిటీషియన్స్ చాలామంది ఆ టెక్నాలజీ యూజ్ చేసుకునే దాన్ని కూడా చూస్తే నవ్వు వస్తుంది. యాక్చువల్గా విషయం ఏంటంటే దాదాపు ఫేస్బుక్ లాంటి టూల్స్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి టూల్స్ ఏమైతుందంటే అవి ఓవర్ ద టైం మన ప్రెజెన్స్ చూపించుకోగలుగుతాం. ఏమంటే ఇప్పుడు ఉండే పొలిటీషియన్స్ ఓవర్ ద నైట్ ప్రెజెన్స్ చూపించాలనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళ కింద పనిచేసే పిల్లలను వాళ్ళను ఎంగేజ్ చేసుకొని వాళ్ళు ఫేస్బుక్ ప్రొఫైల్స్ కానీ, ట్విట్టర్ ప్రొఫైల్స్ కానీ, పేజెస్ కానీ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరైనా అక్రాస్ ద వరల్డ్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ చేయడము, చాట్ చేయడం అడిగితే వీళ్ళు ఒరిజినల్ పొలిటీషియన్స్ కాదు, వాళ్ళ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ బంధువులు కావడం నిజమైన ఆన్సర్లు ఇవ్వలేకపోతున్నారు. నిజమైన పొలిటీషియన్స్ ఎగ్జాక్ట్గా గత 4-5 ఏళ్ళ నుంచి, ఎస్పెషల్లీ సోషల్ నెట్వర్కింగ్ ఇండియాలో గత 4-5 ఏళ్ళ నుంచి దరిదాపు 90% పొలిటీషియన్స్ సోషల్ నెట్వర్కింగ్ వాడట్లేదు. ఎవరైనా వాడుతున్నారంటే 1-2 వాడుతుండొచ్చు డైరెక్ట్, నేను చెప్పేది. సో మిగతా వాళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలతోనో లేకపోతే ఇంకా వాళ్ళ బంధువుల పిల్లలతోనో వాళ్ళతోనో చేపిస్తున్నారు. దానివల్ల రియల్గా హార్ట్ టు హార్ట్ రీచ్ కాలేకపోతున్నారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ ఐడియాస్ ఇవ్వదు. నేను కూడా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాను. రియల్గా చెప్పాలంటే ఫేస్బుక్ అనేది చాలా అద్భుతమైన టూల్. ఐ లైక్ ఇట్. మనం ఎందుకు యూజ్ చేస్తున్నామని కరెక్ట్ తెలిసినప్పుడు ఖచ్చితంగా 100% మనం పర్పస్ రీచ్ కాగలుగుతాం. కానీ ఎందుకు యూజ్ చేస్తున్నామని తెలియనప్పుడు ఖచ్చితంగా అది టైం కిల్లర్, హెవీలీ టైం కిల్లర్ అన్నట్టు. ఇది కేవలం ఫేస్బుక్ ద్వారానే నేను కొన్ని చేసిన పనులు చెప్తాను. ఒక 3,500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించగలిగినాను. ఒక ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం కావడం, వాళ్ళ ద్వారా, ఇన్ఫోసిస్ ద్వారా కేవలం 213 మంది అనాథ పిల్లలకు ఆధార్ కార్డ్స్ ఇప్పించగలిగినాం. ప్లస్ ఇంతవరకు 150 మందికి రక్తదానం చేయించగలిగినాం. హైదరాబాద్కు వచ్చినారు, సపోజ్ వాళ్ళకి అర్జెంట్ బ్లడ్ రిక్వైర్మెంట్ కావాలి, ఎవరో తెలియదు, నాకు ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే చాట్ ద్వారానో ఇన్ఫర్మేషన్ పెడితే నేను నా వాళ్ళ మీద పోస్ట్ చేస్తే ఇమీడియట్గా రెస్పెక్టివ్ ఫ్రెండ్స్ వాళ్ళ వాల్స్ మీద పోస్ట్ చేయడము, లేకపోతే గ్రూప్స్లో పోస్ట్ చేయడం, ఇమీడియట్గా దాంట్లో కూడా వెరీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. పేషెంట్, హాస్పిటల్, డేట్ ఆఫ్ రిక్వైర్మెంట్, ఎన్ని యూనిట్స్ కావాలి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు. సో ఇమీడియట్గా ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ వెళ్ళిపోయి ఇవ్వడము ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నట్టు. ప్లస్ అవన్నీ పక్కన పెడితే ఇండివిజువల్ లెవెల్లో చెప్తాను. ఒక అబ్బాయి అమెరికాలో ఫ్రాక్చర్ అయింది, ఇండియాకి వచ్చాడు.
సో ఆ ఫ్రాక్చర్ సెట్ అయిపోయినాక, కాలు సెట్ అయిపోయినాక ఆ క్యాలిపర్స్ అవి కర్రలు ఉంటాయి కదా, సో అవి ఇవ్వాలనుకున్నాను. మా ఫ్రెండ్కి ఒక ఫేస్బుక్ ఫ్రెండ్కు చెప్పాడు, నా ఫ్రెండ్కి. సో ఆ అబ్బాయి నాకు చెప్పాడు. సో నేను ఒకసారి ఇంటికి వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని చూసినాను, కట్టెల ద్వారా నడుస్తుంది. ఆ అమ్మాయిని ఆపి ఇట్లా క్యాలిపర్స్ తెప్పిస్తే తీసుకుంటారని నేను తెప్పిస్తాను. సో వెంటనే నా ఫేస్బుక్ ఫ్రెండ్కి చెప్పాను, అతను వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు. ఇంకొక ఫేస్బుక్ ఫ్రెండ్ అనంతపురం నుంచి అవి తీసుకొని వచ్చి నాకు ఇస్తే నేను అమ్మాయికి ఇచ్చినాను. ఇక్కడ చూడండి, ఆ క్యాలిపర్స్ నావి కాదు, తెచ్చింది నేను కాదు, తీసుకున్నది నేను కాదు, కానీ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఎంత ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అవి కాకుండా జస్ట్ రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అంధుడు, సో బ్లైండ్ పర్సన్ నా దగ్గరికి వచ్చాడు. అతని పేరు ప్రసాద్ గారు. సో ఆయన ఏమన్నారంటే, నేను ఒక 20 విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అతను ట్రైనర్, కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు చాలా పూరు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 20 మందికి, అందులో 8 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు. సో అమ్మాయిలకు అకామిడేషన్ దొరికింది, అబ్బాయిలకు దొరకలేదు. ప్లస్ అకామిడేషన్ ఒక 2 నెలల ఖర్చు పర్ హెడ్ ఒక 4000 వరకు కావచ్చు. సో ఆ రకంగా అరౌండ్ 80,000 వరకు కావచ్చు, అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపి. సో ఇదేమన్నా మీరు సహాయపడగలరని ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ నా దగ్గరికి అతన్ని పిలుచుకొని వచ్చాడు. సో అతన్ని పిలుచుకొని వచ్చారు, నాతో మాట్లాడాడు. నేను అతను ఫోటో దిగి జస్ట్ మానవతా మూర్తులారా స్పందించండి అని పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు 40,000 పంపించారు ప్రపంచవ్యాప్తంగా అతని అకౌంట్కే డైరెక్ట్. ఆ పోస్ట్ నియర్లీ ఒక 90 మంది షేర్ చేసినారు. అది ఒక 15 రోజుల కిందటి మాట. నిన్న నేను జస్ట్ 17th నైట్ అనంతపురంకి వెళ్తున్నా ట్రైన్లో, హ్యాండిక్యాప్డ్ డబ్బాలో వెళ్తున్నా. నేను కూడా హ్యాండిక్యాప్డ్, చిన్నప్పుడు పోలియో వచ్చింది నాకు. సో ఒక అతను నారాయణ రెడ్డి అని మహబూబ్ నగర్ నివాసి, ఆయనకి ఏదో ఎలక్ట్రికల్ లైన్ మీద పనిచేస్తున్నప్పుడు 11 kV లైన్ మీద 2 చేతులు ఒక కాలు వెళ్ళిపోయింది. సో యాజ్ ఇట్ ఈస్గా నేను ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను జనరల్ పబ్లిక్తో చాలా కాంటాక్ట్ అవుతాను, ఎందుకంటే టు నో ద మోర్ పల్స్ ఆఫ్ ద పీపుల్. ఇదే విషయాన్ని కమ్యూనికేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అతనితో ఫోటో దిగి ఆయన విషయాలన్నీ రాసినాను. ఇట్లా మహబూబ్ నగర్ నివాసి, ఇక్కడే దగ్గరపల్లె. సో అతనికి ఇలా 11 kV లైన్ వలన ఇట్లా అయింది. సో అతను ఒకనొక టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, ఎందుకంటే ప్రతి పని మనిషి ఉండి చేయాల్సిందే. మాతో పాటు కూడా వాళ్ళ తమ్ముని కొడుకు వచ్చినాడు. సో అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫేస్బుక్లో పెట్టాను నేను. సర్ప్రైజ్, ఫస్ట్ టైం ఒక్క రోజులోనే ఒక 100 మంది షేర్ చేసినారు. ఇప్పటికి 2-3 days కల్లా నియర్లీ 300 మెంబర్స్ షేర్ చేసినారు అన్నట్టు. కొంతమంది పర్సనల్గా నాకు చాట్ చేసి అతను బ్యాంక్ డీటెయిల్స్ తెప్పించండి, మేము కొంత అమౌంట్ ఇస్తాము. ఆయన ఏమడుగుతున్నాడంటే, ఆయనంతకు ఆయన అన్నం తినాలంటే ఆర్టిఫిషియల్ లింబు కావాలి, ఆర్టిఫిషియల్ లింబు ఏదో ఒక 1,00,000 వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఒక అతను దాత జైపూర్ లెగ్ ఫ్రీ లెగ్ అయితే ఉంది కానీ నొప్పిస్తుందంటే కుషన్ లెగ్ తెప్పించాడంట. ఎవరు ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, చాలామంది సమాజం చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. సో ఇదేమన్నా వీలవుతుందా సార్ అని. సో నేను అదే పోస్ట్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టాను అన్నట్టు. ఇప్పటికీ ఒక 300 మంది రెస్పాండ్ అయ్యారు. కొంతమంది ఆర్టిఫిషియల్ లింబు ఇచ్చే ఆర్గనైజేషన్ అన్నిటినీ కనెక్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళకి అతనికే ఫోన్ చేసి చెప్పండి అని చెప్పినాను. ప్లస్ అతనికి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పినాను. సో అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నేను 1-2 రోజుల్లో తెప్పించడానికి ప్రయత్నించి ఆ డీటెయిల్స్ కూడా ఎవరైతే డబ్బులు ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలనుకున్నాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం చేసే పర్పస్ అయినప్పుడు ప్రపంచంలోని అన్ని శక్తులు సహకరిస్తాయి అన్నట్టు. ఒక విషయం మనం చేయాలి అనుకున్నప్పుడు 100 దారులు కనిపిస్తాయి, చేయకూడదు అనుకున్నప్పుడు ఉన్న దారి కూడా క్లోజ్ అవుతుంది. సో ఈ ఫేస్బుక్ అనేది సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ మీడియా. ఇప్పుడు మనకి సపోజు మిగతా ఛానళ్ళు, పేపర్లు లేవు, మన వ్యూస్, మన ఆలోచనలు చెప్పాలంటే ఇది మన ఛానల్. ఫేస్బుక్ అనేది మన ఛానల్, యూట్యూబ్ అనేది మన ఛానల్. మన ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అది మనకు ఐడియా వచ్చింది అనుకోండి, మనం దాంతో మెరాకిల్ సృష్టించవచ్చు. లేదనుకోండి అది ఒక టైం కిల్లర్ అయిపోతుంది, ఒక వ్యసనం అయిపోతుంది, లేని సమస్యలు సృష్టిస్తుంది. ఎంతవరకు అంటే, నేను ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాలు చెప్తాను, మీరు సర్ప్రైజ్ అవుతారు. ఒక అమ్మాయి ఒక 4-5 మెంబర్స్తో డిఫరెంట్గా కమ్యూనికేట్ చేసి అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పి రకరకాల వేలో కమ్యూనికేట్ చేయడం,
అందులో నిజంగా అవతల వ్యక్తులు కొందరు ప్రేమించడం, కొందరు ప్రేమించకూడదు. ఫైనల్గా క్లాష్ వచ్చేసి ఒక అబ్బాయి ఆత్మహత్యకు ప్రయత్నించినాడు. ఇది నాకు జస్ట్ 2 రోజుల కిందట తెలిసిన ఇన్ఫర్మేషన్. సేమ్ అట్లనే ఒక కపుల్ స్విట్జర్లాండ్కి వెళ్ళారు, పేపర్లో చూసినది ఇప్పుడు చెప్పేది. స్విట్జర్లాండ్కి వెళ్ళారు హనీమూన్కి. అక్కడ వైఫ్ ఫొటోస్ పెట్టింది ఫేస్బుక్లో. అబ్బాయి తల్లిదండ్రులు ఫొటోస్ తీయమని చెప్పారు, అమ్మాయికి చెప్తే తీయలేదు. దెన్ అబ్బాయి అంటే హనీమూన్ స్విట్జర్లాండ్కి హనీమూన్ పోయినా అంటే ఎడ్యుకేటెడ్ ఉంటారు. సో అబ్బాయి ఫోటోలు తీయలేదని చెప్పి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి సింపుల్ ఫేస్బుక్. సేమ్ రీసెంట్గానే ఇలానే ఒక 9th క్లాస్ పిల్లలు కొట్లాడుకున్నారు. ఫైనల్గా ఒకరు చనిపోయారు దిల్సుఖ్నగర్లోనే. ఒకరి మీద ఒకరు ఏదో ఫేస్బుక్లో కామెంట్లు పెట్టుకొని. అంటే విషయం ఏంటంటే మనకు సేమ్ కరీంనగర్ చెందిన వ్యక్తి దుబాయ్లో ఫేక్ అకౌంట్తో ఒక 600 మందిని మోసం చేసినారు. ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే మనిషికి మనకు అవగాహన లేనప్పుడు ఈజీగా మనమే ట్రాప్లో పడిపోతాం. చేసే వ్యక్తి కంటే మనకు తెలివి లేకుంటే మనల్ని ఇతరులను మోసగిస్తారు. సో అది తెలుసుకొని ప్రవర్తిస్తే మనకు మంచిది, దేశానికి మంచిది, పోలీసులకు కూడా పని ఉండదు. ఓకే సార్, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి మా షోకి వచ్చి మీ ఒపీనియన్స్ని అండ్ వ్యూస్ని మాతో పంచుకున్నందుకు. ఓకే, ఇట్స్ ఏ ప్లెజర్. విషయాలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషం. ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తే ప్రజలకి మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి షోలు ఇంకా ముందు మంచి కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్లెజర్ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి మాధవరెడ్డి గారితో ఈనాటి ఇండియా వాయిస్ నవ్. మళ్ళీ మరో ఫేమస్ పర్సన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.